ఏపీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా నడుస్తోంది. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాల్లో 6ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పు గోదావరిలో చిక్కాల రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లాలో శత్రుచెర్ల విజయరామరాజు కూడా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఈ 6 స్థానాల్లో వైసీపీ పోటీ పెట్టకపోవడం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులకు మార్గం సుగమమైంది. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. ఏపీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి పీఎంఆర్ అడిగి తెలుసుకుందాం. పీఎంఆర్, స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల వివరాలేంటి? దేవి, మొత్తం నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగియటంతో పూర్తిగా 8 జిల్లాల్లోని 9 స్థానాలకి మొత్తం ఈ పోటీ జరగనుంది. వీటిలో 6 స్థానాలని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. సో ఇప్పటి వరకు ఒకసారి కనుక ఎవరెవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే విషయాన్ని కనుక పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అభ్యర్థి శత్రుచెర్ల విజయరామరాజు ఏకగ్రీవం అయ్యారు. అక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మామిడి శ్రీకాంత్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈయనకి ధర్మాన ఏమన్నా సపోర్ట్ చేస్తారన్న చర్చ జరిగినప్పటికీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగకపోవడంతో ఆయన ఉపసంహరించుకున్నట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు టీడీపీ అభ్యర్థి, ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఆయన ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో వన్ సైడ్ గా ఫస్ట్ నుంచి కూడా టీడీపీ ఉంటూనే వస్తుంది. సో ఈ క్రమంలో ఇక్కడ అభ్యర్థులుగా బరిలోకి దిగిన అంగర్ రామ్మోహన్, అలాగే మరొక అభ్యర్థి సత్యనారాయణ రాజు, వీళ్ళిద్దరు కూడా తడు సభలకు రావటం ఖరారైపోయింది. సో అలాగే ఇక చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా అధికార పార్టీ సభ్యులు దొరబాబు, దీపక్ రెడ్డిల ఎన్నిక కూడా ఏకగ్రీవం అయిపోయింది. సో ఇక మొత్తం 9 స్థానాలకు గాను ఈ 6 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఏకగ్రీవం అయిపోయింది. వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు. ఇక మిగతా 3 జిల్లాలు నెల్లూరు, కర్నూలు, కడప, ఈ 3 జిల్లాల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య, అంటే ఈ 3 జిల్లాల్లోనే వైసీపీ అధికారికంగా అభ్యర్థుల్ని నిలబెట్టింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పోటీ జరగనుంది. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన ఎన్నికలు మాత్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకా దిగుతున్నారు. అలాగే టీడీపీ నుంచి బీటెక్ రవి రంగంలో ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో వాకట్ నారాయణ రెడ్డి టీడీపీ నుంచి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి, కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గౌరవ్ వెంకటరెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఈ ఎన్నికల మీద 2 పార్టీలు కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాయి. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే మొత్తం 9 స్థానాలకు గాను 6 టీడీపీ ఖాతాలకి ఇప్పటికే చేరినట్లుగా మనం భావించవచ్చు. దేవి. రైట్ పీఎంఆర్, థ్యాంక్ యూ.